చాలామంది చాలామంది ఏంటి అందరు ఇష్టపడరా? రత్నాలంటే ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు? అది చెప్పాలి. రత్నాలంటే తెలుసా అసలు మీకు? ముత్యాలంటే తెలుసా? ముత్యం ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది. ఓకే, ఎక్కడుంటుంది అసలు ఇంతకీ అది? ఓకే, వెరీ గుడ్ అమ్మాయి, ఆ మాట గుర్తుపెట్టుకున్నారు. ఎలాగో సముద్రపు ఆల్చిప్పలని వస్తాయి, గవ్వలు. ఆ ఆల్చిప్పల్లో సముద్రంలో ఈ ముత్యం తయారవుతుందంట. ఆ సముద్రపు ఇసుక్కి కొట్టుకొని అలలు వస్తాయి కదా, వేవ్స్ వస్తూ ఉంటాయి. ఆ వేవ్స్కి ఈ ముత్యాలు ఏం చేస్తాయంటే కొట్టుకొని వస్తూ ఉంటాయి. అప్పుడు మరి ఆ ముత్యాలు సముద్రంలో ఉంటే ఎలా తీసుకొస్తారు చెప్పండి? ఎలా తీసుకొస్తారు? మనకు కూడా దొరుకుతాయి కదా పోతే, దొరుకుతాయా? ఎవరైనా నేర్తారా మరి? ఏరారు ఎవరైనా? మనకి దొరకవు, కానీ ఎక్కడో ఉండే చోట వాళ్ళకి తెలుస్తాయి. అలాగే కొంతమంది ఏం చేస్తారు, దాన్ని జాగ్రత్తగా పసిగట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళు వెళ్ళి అన్ని చోట్ల తెచ్చుకోలేరులే, కానీ అన్నిసార్లు ఎప్పుడన్నా ఒకసారి లక్గా దొరుకుతాయంట. సో మీకు రుక్ అనేటువంటి లెసన్ కూడా ఉంది ఒకటి, రుక్కు, 5th క్లాస్. ఆ రుక్కు ఏం చేస్తుంది, రుక్ బర్డ్ ఏం చేస్తుందంటే తన 3rd క్లాస్, తన చేతికి రిస్ట్ కట్టుకుంటాడు కదా, బ్లాంకెట్ కట్టుకొని ఒక పెద్ద బండ మీద తీసుకెళ్తాడు. ఆ బండ మీద ఏముంటాయి? చాలా రత్నాలు, వైఢూర్యాలు, ముత్యాలు చాలా ఉంటాయి. అవన్నీ వీడు ఏం చేస్తాడంటే దుప్పటికేసుకొని మళ్ళా తన రిస్ట్కి బర్డ్ యొక్క లెగ్ కట్టుకొని ఎగురుకుంటా మళ్ళా తను వెళ్ళాల్సినటువంటి గమ్యానికి వెళ్తాడు. ఏం పేరు చెప్తారా? పేరు ఎవరికైనా గుర్తొస్తుందా? కాబట్టి అలాంటి విలువైనటువంటి రత్నాలు, విలువైనటువంటి వజ్రాలు అని అతను ఏం చేశాడు, చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాడు. ఎవరం విడిచిపెట్టాం, మనం దాన్ని జాగ్రత్తగా తెచ్చుకుంటాం. విలువైనటువంటి వస్తువులు అయ్యని తెచ్చుకొని జాగ్రత్తగా బీరువాలో భద్రపరుచుకుంటాం. సో అలాగే జ్ఞానం కూడా మనం ఏం చేయాలి, చాలా తెలివిగా జాగ్రత్తగా అవలంబిస్తేనే మనకు జ్ఞానం వస్తుంది. కొంతమంది చూడండి, లుక్ ఎట్ మీ, కొంతమంది ఏం చేస్తారు, చాలా తెలివైన వాళ్ళు, అబ్బా భలే చెప్పారు, భలే మాట్లాడారు, భలే చేశారు అంటారు. ఎక్కడి నుంచి వాళ్ళకి ఏమన్నా ఆకాశంలో నుంచి పడిందా? పడలేదు. అలాగే వాళ్ళ బుర్రలో బంగారం ఉందా? బంగారం బ్రెయిన్ ఉంటుందా? గోల్డ్ బ్రెయిన్. మరి మన బుర్రలో మట్టి బ్రెయిన్ ఉంటుందా? ఉండదు. అందరూ దాన్ని ఉపయోగించుకునే తీరుని బట్టి మన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు చాలా తెలివిగాని వాళ్ళు, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, అబ్బా వాళ్ళు ఇంటెలిజెంట్ అంటారు, వాడు భలే ఇంటెలిజెంట్రా అంటారు. కానీ మనం మాత్రం ఆ ఇంటెలిజెన్స్ మనకు కూడా ఉంది, కానీ మనం దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మనకేమవుతుంది, అది తెలియట్లేదు. కాబట్టి జ్ఞానం ఇలాంటి వాటికి విజ్డమ్, నాలెడ్జ్, విజ్డమ్, ఇవి చాలా ముఖ్యమైనవి, ఇవి చాలా విలువైనవి. ఆ విలువైనటువంటి వాటిని మనం జాగ్రత్తగా అవలంబించుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. అప్పుడే మనకి విలువైన విషయాలు అర్థమవుతాయి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు జ్ఞానం, చదువు, స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేనా, దాంతోనే ముడిపడుతుందిగా ప్రతిరోజు మాట్లాడే మాట. ఏది చెప్పినా కూడా ఆ స్టడీ చేయాలి అంటే మనకు కొన్ని వాల్యూస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే చెప్పిన విషయాన్ని వినాలి, తర్వాత గుర్తుంచుకున్న దాన్ని ఏం చేయాలి, అవలంబించాలి. అప్పుడే మనకి జ్ఞానం ఉంది, మనం కూడా జ్ఞానంగా ఉంటున్నాము అని అర్థమవుతుంది. ఫస్ట్ మనకి డిసిప్లిన్ కావాలి. ఎలా పడితే అలా కూర్చోవడం, ఎలా పడితే అలా వెళ్ళడం, ఎలా పడితే అలా పోవడం, మాట్లాడటం, కేకలేయడం, అరవడం, అలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అవి ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది.
చదువుతాం. ఈ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇంకో క్లాస్ తర్వాత ఇంకో క్లాస్, అలా స్టెప్ బై స్టెప్ మనం ఒక్కో క్లాస్లో మంచి నాలెడ్జ్ని సంపాదిస్తాం. అర్థమైందా? ఎందుకు మీరు అందరూ వెనకబడ్డారు, కొంతమంది వెనకబడి పిల్లలు మళ్ళా తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ బాగు చేయాలి అని, వాళ్ళందరూ జ్ఞానం కావాలి, వాళ్ళకి చదివే జ్ఞానం కావాలి. మీలో చాలామంది ప్లెడ్జ్ చెప్తారు మంచిగా, లేకపోతే ప్రతిజ్ఞ తెలుగులో కూడా చెప్తారు. నా దేశం ఈరోజు చాలా తప్పులు చెప్పాడు రామకృష్ణ. సో సాటర్డే ఒక్కరోజు చెప్తారు కాబట్టి కరెక్ట్గా అది నేర్చుకోవాలి. వారానికి ఒకసారి చెప్పాలి అంటే ముందు రోజు ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. అలాగే ప్రతి వారం చెప్తూ ఉంటే, లేకపోతే వారానికి 2 times అని చెప్పచ్చు. అలా చెప్తూ ఉంటే వస్తాయి ఆటోమేటిక్గా, మనకి నోట్లో నుంచి అవన్నీ వస్తాయి. అలాగే దాన్ని రాయడం నేర్చుకోవాలి, చూసి చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ మాటలైనా మనం చూసి ప్రతిరోజు ఆ బోర్డు మీద రాసిన విషయం చదవాలి. దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. చదవండి మీరు. సో ఆ ప్రేమ ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాము. దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి చెప్పాను నేను ఇంతకుముందు కూడా. చెడ్డవారికి మంచివారికి సపరేట్ ప్రేమ ఉందా? సపరేట్ గాలి ఉందా? సపరేట్ వెలుతురుందా? అందరికీ ధారాళంగా ఉంది. అందరికీ దేవుడు ధారాళంగా ఇస్తున్నాడు. సో ఆ ధారాళమైన దానిలో ఎవరైతే జాగ్రత్తగా ఎంచుకుంటారో, ఎవరైతే జాగ్రత్తగా వింటారో, అవలంబిస్తారో వాళ్ళకి మేలు జరిగిద్ది. దేవుడు చెప్పిన అదే దేవుడు చెప్తుంది. చాలామంది మాకు అవసరం లేదు, మా ఇష్టం మాది, మేము మా ఇష్టమైన వాళ్ళని చేస్తామంటే చేసుకో, నీ ఇష్టం. దానికి ఎవడేమీ అబ్జెక్షన్ చేయడు. కానీ ఒకరోజు ఉంటుందే, ఒకరోజు ఏం చేస్తాడు దేవుడు అని చెప్పాను నేను, చెప్పండి. వీటన్నిటినీ లిస్ట్ రాస్తాడంట. నువ్వేం చేస్తావు? ఓకే చేయరా, ఓకే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయరా, తాగు, తిను, నీ ఇష్టమైనట్టు చేసుకో. కానీ ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి మనకి? ఒకరోజు లిస్ట్ అంతా కనిపిస్తుంది. అప్పుడు వాటిని చూసి మనం అమ్మో ఇన్ని చేసామా, ఇవన్నీ నేను ఇప్పుడు చేశానంటాం అక్కడ కూడా. కానీ అలా అనటానికి అవకాశం లేదు. అవన్నీ నేను చేయలేదుగా, నేను ఎప్పుడు చేశాను అనమా ఇక్కడ. అరే ఏదిరా హోంవర్క్ చేయలేదు, నేను చేశాను, నా మీద చాడీలు చెప్పుకురా అంటాం. సో అక్కడ కూడా ఏం చెప్తాం, పురమాయిస్తాం, నేను ఎప్పుడు చేశాను ఇవన్నీ అని. అలా చెప్పడానికి వీలు లేదు నాన్న, నీ తప్పులు నీకే కనిపిస్తున్నాయి. అప్పుడు మనసులో ఏమనుకుంటా, పైకి పురమాయించినా అమ్మో నిజమేరు నేను పలానప్పుడు ఇది చేసాగా అనిపిస్తుంది. సో మనం దానికోసం భయపడాలి. మనం నిత్యము ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనేటువంటిది ఎవరు చూస్తున్నారని భయపడాలి. మేడం చూడకపోవచ్చు, టీచర్స్ చూడకపోవచ్చు, మీరందరూ చాలా సరదాగా ఆడుకుంటారు. నేను గోడ దగ్గరికి రాగానే పాపం ఏమైపోతారు చెప్పండి? ఎక్కడోళ్ళు అక్కడ కామ్గా వచ్చేస్తుంటాను. నేను రమ్మన్నానా? ఎందుకు అక్కడి నుంచి చూస్తున్నామంటే మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో, ఏమి ఇదైపోద్దో, ఎలా ఆడుతున్నారో అది మా టెన్షను. మిమ్మల్ని ఇడిచిపెట్టేసి మేము ఖాళీగా హాయిగా కాసేపు వదిలిపెట్టేచ్చు, అరగంట సేపు ఆడుకొని ఇండ్రా అని. కానీ అరగంటలో ఏమైపోద్ది, చాలా జరిగిపోతాయి. అందుకే ప్రతినిత్యం మిమ్మల్ని ఎందుకు కాస్తున్నామంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, ఆట వస్తువులతో కానీ, ఎక్కడైనా ఆడుకునేటప్పుడు కానీ, ఎక్కడ ఏం తగులుద్దో, ఎలాంటి ప్రమాదం జరుగుద్దో అని జాగ్రత్తగా కాచుకొని ఉండాలి. మీరు చాలామంది క్రికెట్ ఆడతారు, క్రికెట్ అంటే చాలా ఇష్టం. మరి ఆ క్రికెట్ బాల్ ఎక్కడైనా తగిలింది అనుకోండి, చెప్పండి ఒకసారి ఎట్లా ఉంటుందో? ఎప్పుడైనా తగిలిందా మీకు? ఎస్ ఆర్ నో? మరి ఎలా ఉంది అది? చాలా స్వీట్గా ఉంది కదా, సూపర్. క్రికెట్ బాల్ తగిలితే సిక్సర్లు కొట్టినట్టు ఉంటుంది, సూపర్ 6 కొట్టినట్టు, అవునా? కానీ ఆ తర్వాత దాని ఫలితం తర్వాత ఉంటుంది. అందుకే అదిగో వస్తుంది హీరో.